వైసీపీకి రాజధానిలో తిరిగే అర్హత ఉందా అని ప్రశ్నించారు మంత్రి అచ్చెన్నాయుడు. అమరావతి పాకిస్తాన్లో ఉందా అని అడుగుతున్న వాళ్లకు అమరావతి ఏపీలో ఉందని 5 ఏళ్ల పాటు తెలీదా అన్నారు ఆయన. పార్లమెంట్లో రాజధాని చట్టానికి మద్దతివ్వని వైసీపీ నేతలు ఇప్పుడు అమరావతిలో ఎలా పర్యటిస్తారని ప్రశ్నించారు అచ్చెన్నాయుడు. అసలు వాళ్ళకి సిగ్గు లజ్జ ఉంటే ఎవరెళ్ళరు. నా ఇంటికి నువ్వు రావద్దు అంటే నువ్వు వెళ్ళావంటే నిన్నేమనాలి? 5 సంవత్సరాలు అనరానటువంటి మాటలు, చెప్పుకోలేనటువంటి మాటలు, మహిళల్ని ఏ విధంగా అవమానపరిచారు, కొత్త కడుపుల మీద తన్నారు, కేసులు పెట్టారు. ఇన్ని చేసిన తర్వాత పోని ఇన్ని చేశావు, ఎన్నికల్లో కర్ర కాల్చి వాత పెట్టారు. అప్పుడైనా సిగ్గు రావాలి కదా. అప్పుడైనా సరే నేను చేసింది తప్పు లెంపలేసుకొని ముక్కు నేలకు రాసి ఆయన ఏదైనా ఒక స్టెప్ ముందుకేస్తే అడగచ్చు. ఈరోజు దేశంలో, ప్రపంచంలో భారతదేశానికి అత్యున్నతమైనటువంటి పార్లమెంట్లో, లోక్సభలో విభిన్న అభిప్రాయాలు ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అమరావతి రాజధాని అని చెప్పి ముక్త కంఠంతో మద్దతు తెలిపి చట్టాన్ని చేసిన తరువాత దుర్మార్గమైనటువంటి ఒక్క గొడ్డల పార్టీ సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేయగా పిచ్చోడులాగా మావిగనని చెప్పి ఇప్పటికీ మాట్లాడుతున్నటువంటి నువ్వు అమరావతిలో అడుగుపెట్టే హక్కు నీకెక్కడుంది? ఎవరికైనా ఒక సహనం ఉంటుంది, ఒక ఓపిక ఉంటుంది. సహనం ఓపిక కోల్పోతే ఏమొస్తుంది? ఆవేశం వస్తుంది. అదే జరిగింది. 5 సంవత్సరాలు నాశనం చేశాం. అందరూ కూడా గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ పథకంతో రైతులకు ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు అచ్చెన్నాయుడు. గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అన్నదాత సుఖీభవ పథకంతో రైతులకు ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు అచ్చెన్నాయుడు.